హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల గురించి మనం తెలుసుకుందాం. వాటి మ్యాప్ ద్వారా ఈజీగా మనం ఎలా గుర్తుంచుకోవాలనే విషయాన్ని కూడా నేను క్లియర్గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జగన్ గారి హయాంలో జరిగిందండి. ఎప్పుడు జరిగింది అంటే 2022 ఏప్రిల్ 4వ తేదీన ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలను 3 విధాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అని 3 విధాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, కోస్తాంధ్ర జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని తెలుసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయండి, కోస్తాంధ్ర జిల్లాలో 12 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు. సో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న జిల్లాల పేర్ల గురించి మనం తెలుసుకుంటే ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మరియు అల్లూరి సీతారామరాజు. కోస్తాంధ్రలో చూసుకుంటే ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. అదేవిధంగా రాయలసీమలో చూసుకుంటే నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్. ఈ విధంగా 3 విధాలుగా మన జిల్లాలను విభజించడం జరిగింది. ఆ 3 జిల్లాల్లో ఏ జిల్లాలు ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లోనికి వెళ్దాం. జిల్లాలను ఈజీగా గుర్తుపట్టడంలో మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి బెస్ట్ టూల్ అని నేను చెప్తానండి. మ్యాప్ పాయింటింగ్ ద్వారా మనం ఈజీగా జిల్లాలను అనేది గుర్తుపెట్టుకోవచ్చండి. సో మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఉత్తరాంధ్ర జిల్లాలు, కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా విభజించారని. అదేవిధంగా మనం ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్లో కూడా అదే ప్రాసెస్లో మనం ఫిల్ చేద్దామండి. అప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మ్యాప్లో మనం ఫస్ట్గా ఉత్తరాంధ్ర జిల్లాలను మనం ఫిల్ చేద్దాం. మనం ఉత్తరాంధ్ర జిల్లాలో 6 అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు. ఈ 6ంటిని మనం ఉత్తరాంధ్ర జిల్లాలుగా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం కోస్తాంధ్ర జిల్లాలను తెలుసుకుందాం. ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ తర్వాత మనం ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏలూరు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, బాపట్ల. ఇవన్నింటినీ కోస్తాంధ్ర జిల్లాలుగా మనం గుర్తించడం జరిగిందండి. మనం పార్ట్స్ని డివైడ్ చేసుకోవడం వల్ల మనకి మ్యాప్ పాయింట్లలో గుర్తించుకోవడానికి సులభంగా ఉంటుంది. అందుకనే నేను కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలుగా డివైడ్ చేయడం జరిగింది. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ రాయలసీమ జిల్లాలు. సో ఇంతటితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 1953లో మనకి రాష్ట్రం అనేది ఉండేది. అది ఆంధ్రప్రదేశ్లో ఎలా అవతరించింది అనేది మీరు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో